నమస్కారం. పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, బమ్మెర పోతన గారు రాసిన 12 స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం. నారాయణుడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి వరములిచ్చుట. హరిపాద భక్తి రహస్యోపదేష్టయున్ అఖిల దేవతలకు అధివిభుండునైన విధాత కల్పాదియందును నిజాశ్రయ పద్మమునకు అధిష్టానమరయన్ అర్ధించి జలములనన్వేషణము చేసి నలినంబు మొదలుగా నంగలేక విసివి క్రమ్మరను తద్విసరుహాసీనుడై సృష్టి నిర్మాణేచ్ఛ చిత్తమందు చాలనూహించి తత్పరిజ్ఞాన మహిమ సరణి మనమునదోపక జడను పడుచు లోకజాలంబు పుట్టింపలేక మోహితాత్ముడై చింతనొందునై అవసరమునా మోహితాత్ముడై చింతనొందునై అవసరమునా. ఆ బ్రహ్మ విష్ణుపాద సేవనంలోని రహస్యాన్ని లోకానికి ప్రబోధించినవాడు, వేల్పులకు అధిపతి. అతడు కల్పం మొదట్లో తన పుట్టుకకు చోటైన పద్మం మొదలు గూర్చి తెలుసుకోవాలనుకున్నాడు. కోరి నీళ్లల్లో వెతికాడు. పద్మం మూలం కనుక్కోలేక విసిగిపోయాడు. వెనక్కి వచ్చి మళ్ళీ ఆ కమలంలోనే కూర్చున్న అతనికి లోకాన్ని సృష్టించాలనే వాంఛ కలిగింది. మనస్సులో ఎంతోసేపు ఆలోచించాడు. దానికి సంబంధించిన ప్రజ్ఞాన పద్ధతి మనస్సుకు తోచలేదు. అతడి మనస్సు మోహంతో నిండిపోయి ఉంది. అలా ఆలోచిస్తున్న ఆ సమయంలో జల మధ్యంబున నుండి అక్షర సమామ్నాయంబున స్పర్శంబులందు షోడశాక్షరంబు మరియు ఏకవింశాక్షరంబును అయిన ఈ అక్షరద్వయంబు వలన నగుచు మహాముని జనధనంబైన తప అను శబ్దం వినుమారుచ్చరింపంబడి వినంబడిన అట్టి శబ్దంబు వలికిన అప్పురుషుని వీక్షింపంగోరి నలుదిక్కుల కుంజని వెదకి ఎందునుంగానక మరలి వచ్చి నిజస్థానంబైన పద్మంబునందాసీనుండై ఒక్కింత చింతించి అట్టి శబ్దంబు తన్ను తపంబు సేయుమని నియమించుటగా దలంచి ప్రాణాయామ పరాయణుండై జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబులం జయించి ఏకాగ్ర చిత్తుండై సకల లోక సంతాపహేతువగు తపంబు 1000 దివ్య వత్సరంబులు గావింప ఈశ్వరుండు ప్రసన్నుండై పొడసూపినన్ అక్కమల సంభవుండు తత్క్షణంబ రాజస తామస మిశ్ర సత్వ గుణాతీతంబును శుద్ధ సత్వ గుణావాసంబును అకాల విక్రమంబును సర్వలోకోన్నతంబును సకల సురగణస్తుత్యంబును అనంత తేజో విరాజితంబునైన వైకుంఠపురంబుంబొడగని అందు నీళ్ల నడుమ నుంచి ఒక ధ్వని చెవిని తాకింది. ఆ చప్పుడు వర్ణమాలలోని కా నుంచి మా వరకు ఉండే స్పర్శాక్షరాలలో 16వది 21వది అయిన 2 అక్షరాల జంట వల్ల ఏర్పడ్డ త పా అనేది. ఇది మహామునులకు ధనం వంటిది. ఆ త ప అనే అక్షరాల పదం 2 మార్లు పలుకబడింది. ఆ పలికిన అతన్ని చూడాలనుకుని బ్రహ్మ 4 వైపులకు వెళ్ళి వెతికి చూశాడు. ఎక్కడా కనబడలేదు. వెనక్కి తిరిగి వచ్చాడు. తన అసలు నివాస స్థానం అయిన పద్మంలో కూర్చున్నాడు. కొంచెంసేపు ఆలోచించాడు. ఆ శబ్దం తనను తపస్సు చేయమని ఆదేశించినట్లుగా భావించాడు. అప్పుడు బ్రహ్మ ప్రాణాయామం పట్ల ఆసక్తుడయ్యాడు. కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకున్నాడు. మనస్సును ఒకదాని మీదే నిలిపి ఉంచాడు. 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ భయంకరమైన తపస్సుకు లోకాలన్నీ తపించిపోయాయి. అప్పుడు ఈశ్వరుడు ప్రసన్నుడు కాగా బ్రహ్మ ఆ క్షణంలో పరమపదాన్ని ఎట్ట ఎదుటే తన కంటితో చూశాడు. ఆ వైకుంఠం రాజస తామస గుణాల్ని వాటితో కూడిన సత్వగుణాన్ని మించిపోయి ఉంది. అక్కడ కేవలం శుద్ధ సత్వగుణానికే స్థానం ఉంది. అక్కడ కాలానికి విలువ ఉండదు. అది అన్ని లోకాల కన్నా ఉత్కృష్టమైనది. దేవతలందరి చేత పొగడతగింది. అక్కడ లోభం, మోహం, భయం అనేవి ఉండవు. ఆ లోకానికి పోయిన వాళ్ళు మళ్ళీ సామాన్యంగా తిరిగి రారు. దాని తేజస్సుకి అంతం అనేది ఉండదు. సూర్య చంద్రానల స్ఫురణలంజొరణీక నిజదీధితి స్ఫూర్తినివ్వటిల్లా
దివ్యమణి ప్రభాదీపిత సౌధ విమాన గోపుర హర్మ్యమండలములు ప్రసవగుచ్ఛ స్వచ్ఛ భరిత కామిత ఫల సంతాన పాదప సముదయములు కాంచనదండ సంగత మారుతోద్ధూత తరళ విచిత్ర కేతన చయములు వికచ కైరవదల దరవిందగత మరంద రసపానమోదితేందిందిర ప్రభూత మంజుల నినద ప్రబుద్ధ రాజహంస శోభిత వరకమలాకరములు రాజహంస శోభిత వరకమలాకరములు. ఆ పురంలోని మేడలు, విమానాలు, గోపురాలు, మిద్దెలు, మండపాలు దేవమనుల కాంతులతో ప్రకాశమానమవుతున్నాయి. సూర్యచంద్రుల అగ్నుల కాంతులను చొరనీయనంతగా అవి తమ కాంతులతో ప్రకాశిస్తున్నాయి. అక్కడ అప్పటికప్పుడు విచ్చిన పూలగుత్తులు, కోరుకున్న పండ్లు కలిగిన వృక్షాల గుంపులు ఉన్నాయి. ఆ పురంలో బంగారు గడకర్రలకు కూర్చిన విచిత్రమైన కేతన సముదాయం గాలికి రెపరెపలాడుతూ ఉంది. ఆ పురంలోని సరస్సులో విచ్చుకున్న కలువల రేకుల్లోని పూతేనెలను పానం చేసిన ఆనందంతో తుమ్మెదలు ఝంకారాలు చేస్తున్నాయి. ఆ ఝంకారాల సవ్వడులకు మేల్కాంచిన రాజహంసలతో ఆ సరస్సు శోభించుచుండెను. వలనొప్పగా న దైవం కేశవాత్పరం మని పల్కు రాజకీరావలియును మహిమ జగద్విష్ణుమయమఖిలం అని చదివెడు శారికా సముదయంబును ఏ పారగా జితం తే పుండరీకాక్షయని లీల పాడుపి కావలియును లలిమీరగా మంగళం మధుసూదనయన్నుచు పల్కెడు మయూరావలియును తవిలి స్రౌషడ్వషట్ స్వధేత్యాది శబ్ద కలితముగమ్రోయు మధుపనికాయములును కలిగి అఖిలైక దివ్యమంగళ విలాస మహిమన్ చెన్నొందు వైకుంఠ మందిరంబు. రాచిలుకలు కేశవుణ్ణి మించిన దైవం లేడు అని నేర్పుగా పలుకుతున్నాయి. గోరువంకలు సర్వ విశ్వము విష్ణుమయం అంటూ గొప్పగా వల్లిస్తున్నాయి. కమలాక్ష నీకు జయం అగుగాక అంటూ కోయిలలు రెట్టించి మధుర ఋతులతో కుహూగానాలు చేస్తున్నాయి. మధుసూదన నీకు జయం అగుగాక అంటూ నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. తుమ్మెదల గుంపులు ఎంతో ఆసక్తిగా స్రౌషట్ వషట్ స్వధ అనే వేదమంత్రాల ఘోషలతో శబ్దం చేస్తున్నాయి. ఇలా ఎంతోమందితో వైభవం వేలారుస్తున్న వైకుంఠ భవనం దివ్యమైన శుభంకరమైన విలాసమైన మహిమతో వెలిగిపోతూ ఉంది. మరియున్ పయోధరావళి విభాసితన భంబునుం బోలె వెలుంగుచున్న అదివ్య ధామంబునందు ఇంకా మబ్బుల గుంపులతో ఒప్పారే ఆకాశం వలె ఆ దివ్య మందిరం వెలుగులు విరజిమ్ముతున్నది. సలలితేందీవరశ్యామాయమానోజ్వలాంగులు నవ్య పీతాంబరులును ధవళారవింద సుందర పత్రనేత్రులు సుకుమారతనులు భాసుర వినూత్న రత్న విభూషణ గ్రైవేయ కంకణహార కేయూర మంజీరధరులు నిత్య యౌవనులు వినిర్మల చరితులు రోచిష్ణులును హరిరూపధరులు అగు సునందుండు నందుండు అర్హనుండు ప్రబలుడును ఆదియగు నిజ పార్శ్వచరులు మరియు వైఢూర్య విద్రుమామల మృణాల తుల్యగాత్రులు తను భక్తితో భజింప తను భక్తితో భజింప. తెల్ల తామర రేకుల్లాంటి అందమైన కన్నులు కలవారు, సుకుమారమైన శరీరం కలవారు, మెరుగులు తరగని రత్నాల ఆభరణాలు, కంఠహారాలు, గాజులు, ముత్యాల దండలు, భుజకీర్తులు, కాలి అందెలు పెట్టుకున్నవారు ఎప్పటికీ యువకులుగా ఉండేవారు. వీళ్ళు మిక్కిలి పవిత్రమైన స్వభావంతో ప్రకాశించేవారు, విష్ణు రూపాన్ని ధరించేవారు. ఇంకా వైఢూర్యాలతో పగడాలతో పంకిలం కాని తామర తూడులతో తుల్యమైన దేహాలు కలవారు. క్షాళితాఖిల కల్మషవ్రజామరనదీ జనక కోమల పదాబ్జములవాణి అఖిల సంపత్కారణాపాంగలక్ష్మీ విలాసిత వక్షస్థలంబువాని
పద్మమిత్రామిత్రభాసిత కరుణాతరంగిత చారునేత్రములవాణి భువన నిర్మాణ నైపుణ భవ్య నిజ జన్మ కారణ నాభిపంకజమువాని అహిహితాహిత శయనవాహనమువాని సేవితామరతాపస శ్రేణివాని అఖిల లోకంబులకు గురుడైన వాని కాంచె పరమేష్ఠి కన్నుల కరవుదీరా కాంచె పరమేష్ఠి కన్నుల కరవుదీరా. ఆ దేవదేవుడు సమస్త పాపాలను తుడిచిపెట్టే గంగానదికి జన్మస్థలమైన మృదువైన చరణారవిందాలు కలవాడు. సమస్త సంపదలకు కారకమైన లక్ష్మి కడగంటి చూపుతో ప్రకాశించే వక్షస్థలం కలవాడు. సూర్యచంద్రుల ప్రకాశం దయార్ద్రత గల మనోహరమైన నేత్రాలు కలవాడు. సమస్త భువనాలను నిర్మించే నేర్పుకు యోగ్యమైన తన యొక్క జన్మకు నిదానమైనట్టి నాభికమలం కలవాడు. పాములకు హితుడైన ఆదిశేషుడు అతడి పాన్పు, పాములకు పగవాడైన గరుడు అతడి వాహనం. సకల దేవతలు సమస్త మునివర్యులు అతడి పరిచారకులు. సమస్త లోకాలకు తండ్రి అయిన ఆ పరంధాముణ్ణి ఆ బ్రహ్మ కన్నుల కరవు తీరేటట్లు దర్శించాడు. కమనీయ రూపురేఖా రమణీయత చాలా నొప్పు రమణీమణి అక్కమలాలయ తన మృదు కర కమలంబుల విభుని పాద కమలములొత్తెన్ తన మృదు కర కమలంబుల విభుని పాద కమలములొత్తెన్. చక్కటి రూపురేఖలతో అందంగా ఒప్పుతున్న కాంతారత్నం లక్ష్మీదేవి. ఆమె తన సుతిమెత్తని చేతులతో తన ప్రాణనాథుని పాదపద్మాలను ఒత్తుతున్నది. శ్రీకాంతాతిలకంబు రత్నరుచిరాజి ప్రేంఖిత స్వర్ణడోలాకేలిన్ విలసిల్లి తత్కచ భరాలంకార స్రగంధలోభాకీర్ణ ప్రచరన్ మధువ్రత మనోజ్ఞాలోలనాదంబులు అస్తోకానుస్వరలీలనొప్పగా నిజేశున్ వేడ్కతో పాడగన్. అట్టి నిత్య విభూతియందు సతత జ్ఞాన రమాయశోబల మహైశ్వర్యాదియుక్తున్ జగత్పతి యజ్ఞేశున్ అనంతున్ అచ్యుతున్ దళత్పంకేరుహాక్షున్ శ్రియః పతిన్ ఆద్యంత వికారదూరున్ కరుణాపాధోనిధిన్ సాత్వతాం పతివర్ధిష్ణు సహిష్ణు విష్ణు గుణ విభ్రాజిష్ణు రోచిష్ణునిన్ దరహాసామృత పూరితాస్యు నిజ భక్తత్రాణపరాయనున్ అరుణాంభోరుహ పత్రలోచనుని పీతావాసున్ త్రైలోక్య సుందరు మంజీర కిరీట కుండల ముఖోద్యద్భూషు యోగీశ్వరేశ్వరు లక్ష్మీయుత వక్షున్ చిన్మయున్ దయాసాంద్రున్ చతుర్బాహునిన్ దయాసాంద్రున్ చతుర్బాహునిన్. మరియు ననర్ఘరత్నమయ సింహాసనాసీనుండును సునందనంద కుముదాది సేవితుండును ప్రకృతి పురుష మహదహంకారంబులను చతుశక్తులను కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనోమహాభూతంబులను షోడశ శక్తులను పంచతన్మాత్రంబులను పరివేష్టింప కోట్యర్క ప్రభా విభాసితుండును శ్వేతరాలభ్య స్వాభావిక సమస్తైశ్వర్యాతిశయుండునూనై స్వస్వరూపంబునం క్రీడించు సర్వేశ్వరుండైన పరమపురుషున్ పురుషోత్తమున్ పుండరీకాక్షు నారాయణున్ జూచి సాంద్రానందకందలిత హృదయారవిందుండును రోమాంచ కంచుకిత శరీరుండును ఆనంద బాష్పధారాసిక్త కపోలుండును నగుచు. వనితామణి అయిన ఆ శ్రీలక్ష్మి రత్నపు కాంతులతో వెలుగొందే బంగారపు ఊయలలో ఊగుతున్నది. ఆమె కొప్పుముడిలో అలంకరించుకున్న పూలమాలలు పరిమళాలను విరజిమ్ముతున్నాయి. వాటి మీద ఆశపడి తుమ్మెదలు చుట్టూ మూగి చెల్లాచెదురుగా తిరుగాడుతున్నాయి. వాటి చంచలమైన మనోజ్ఞమైన ఝంకార స్వరానికి ఏమాత్రం తగ్గకుండా వాటి రొదను అనుసరించిన గాత్ర విలాసంతో ఆ లక్ష్మి తన పతిని గురించి ఉత్సాహంగా పాటలు పాడుతున్నది. అలాంటి నిత్య ఐశ్వర్యంలో
ఎడతెరిపి లేని జ్ఞానం, సంపత్తి, కీర్తి, శక్తి, ఐశ్వర్యం మొదలైన విభూతులతో కూడినవాడు, లోకాధిపతి, యజ్ఞాధీశుడు, తుదిలేనివాడు, చ్యుతిలేనివాడు, విచ్చిన పద్మం వంటి కళ్ళు కలవాడు, లక్ష్మీకాంతుడు, తుది మొదలు అనే భావనకే ఆస్కారం కలిగించనివాడు, దయాసాగరుడు, యాదవాధిపతి, వృద్ధి పొందించే స్వభావం కలవాడు, సహనశీలుడు, సర్వవ్యాపి అయినవాడు, సద్గుణాభిరాముడు, గొప్ప తేజస్సు కలవాడు, చిరుమందహాసం అనే అమృతం నింపుకున్న ముఖం కలవాడు, తన భక్తుల్ని రక్షించడంలో శ్రద్ధ కలవాడు, ఎర్ర తామర రేకుల్లాంటి కళ్ళు కలవాడు, పచ్చటి పట్టుబట్టలు కట్టినవాడు, ముల్లోకాలకు సొగసరి, అందెలు, కిరీటం, కుండలాలు మొదలైన నగలు పెట్టినవాడు, యోగి ప్రముఖులకు ప్రభువు, లక్ష్మిని నిలిపిన రొమ్ము కలవాడు, జ్ఞానస్వరూపులకు కృపా గంభీరుడు, 4 చేతులు కలవాడు, వెలకట్టలేని రత్నమయ సింహాసనంలో కూర్చున్నవాడు, సునందుడు, నందుడు, కుముదుడు మొదలైన వారిచే సేవించబడేవాడు, ప్రకృతి, పురుషుడు, మహత్తత్వం, అహంకారం అనే 4 శక్తులు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, పంచమహాభూతాలు అనే 16 శక్తులు, పంచ తన్మాత్రలు తన చుట్టూ చేరి సేవిస్తుండగా కోటి సూర్యుల కాంతితో విరాజిల్లేవాడు, ఇతరులు పొందలేనివి, తనకు మాత్రమే ప్రకృతి సహజమైనవి అయిన అన్ని ఐశ్వర్యాలతో అతిశయించినవాడు, నిజ స్వరూపంతోనే విహరించేవాడు, సర్వేశ్వరుడు, పరమ పురుషుడు, శ్రేష్ఠుడు, పద్మాక్షుడు అయిన శ్రీమన్నారాయణుణ్ణి బ్రహ్మ దర్శించాడు. బ్రహ్మ హృదయ పద్మం అమితానందంతో విప్పారింది. ఆయన శరీరం పులకించింది. ఆయన చెక్కిళ్ళు ఆనంద బాష్పాలతో తడిసిపోయాయి. వరపరమహంసగమ్య స్ఫురణందనరారు పరమపురుషుని పద పంకరుహములకున్ అజుడు చతుశిరములు శోకంగనతులు చేసిన హరియున్ ప్రియుడగు బొడ్డు తమ్మి తొలి బిడ్డని వేలుపు పెద్ద భూత సంచయముల పుట్టజేయు నిజ శాసన పాత్రునుపస్థితున్ మదిందయ తలు కొత్త బల్కెన్ ప్రమదస్మిత చారు ముఖారవిందుడై నయమున పాణి పంకజమునన్ హరి ఆతని దేహమంటుచున్ హరి ఆతని దేహము అంటుచున్ కపటమతులకెంత కాలమునకునైన సంతసింపనేను జలజగర్భ చిరు తపస్సమాధి చెంది విసర్గేచ్ఛ మెలగు నిన్ను పరిణమింతుగాని మెలగు నిన్ను పరిణమింతుగాని. ఉత్తములైన పరమహంసలు మాత్రమే పొందదగినదిగా ఒప్పే ఆ పరమపురుషుని పాదపద్మాలకు బ్రహ్మ 4 తలలు తాకేలా వంగి నమస్కరించాడు. అప్పుడు ఆ నారాయణుడు తన బొడ్డు తామరలో నుంచి పుట్టిన తొలుచూలి బిడ్డ, దేవతలందరిలోకి పెద్దవాడు, ప్రాణి సముదాయాన్ని పుట్టించేవాడు, తన తీర్పులకు యోగ్యుడు అయిన బ్రహ్మ మొక్కనే విష్ణుమూర్తిలో కరుణ ఒక్కసారిగా మెరుపులా మెరిసింది. సంతోషపూర్వకమైన చిరునవ్వుతో విష్ణువు ముఖం వికసించింది. ఆ బ్రహ్మ ఒంటిని మృదువుగా నిమురుతూ, పద్మసంభవ, కపటమతులు వారెంతకాలము సేవించినను నేను సంతసింపను. నీవు బహుకాలము తపస్సమాధిలో ఉండి త్యాగబుద్ధితో మెలగు నీ ఎడ సంతోషిస్తాను. భద్రమగుగాక నీకునో పద్మగర్భ వరముని పుడిత్తు నెరిగింపు వాంఛితంబు దేవదేవుడనగున్ అస్మదీయ పాదదర్శనంబు అవధి విపత్తి దశల కనఘా. పద్మగర్భ, నీకు శుభం కలుగుగాక. ఇప్పుడే నీకు వరం ఇస్తాను. నీకు కావాల్సింది ఏమిటో తెలుపు. ఓ పుణ్యధన, దేవుళ్ళకే దేవుణ్ణి నేను. నా పాదదర్శనం అన్ని ఆపదలను తొలగిస్తుంది. సరసిజగర్భ, నీ ఎడ ప్రసన్నతనుంది మదీయలోకమే నిరవుగ జూపుటెల్లను సహేతుక భూరి దయాకటాక్ష విస్ఫురణను కాని నీదగు తపో విభవంబునగాదు
నీ తపశ్చరణమునాదు వాక్యముల సంగతిగాదే సరోజ సంభవా. సరోజాసన, నీ పట్ల ప్రసన్నుడనై వైకుంఠాన్ని అంతా ఇంత నా కృపా కటాక్షం ప్రసరించడం వల్లనే చూపితిని. అంతేకాని నీ తపోభాగ్యం వల్ల కాదు. నువ్వు తపస్సు ఆచరించడం కూడా నా పలుకుల వ్యవహారాన్ని బట్టే కదా. తపమనగ మత్స్యరూపము తపమను తరువునకు ఫల వితానము నేను. ఆ తపముననే జనన స్థిత్యుపసంహరణములు నర్చుచుండుదు తనయా. కుమారా, తపస్సు అంటే నా స్వరూపమే. తపస్సు అనే చెట్టు ఫలాలన్నీ నేనే. ఆ తపస్సు వల్లే పుట్టుక, ఉనికి, వినాశం అనే కార్యాలను చేస్తుంటాను. కావున మద్భక్తికి తపమే విధమున మూలధనము. ఇది నీ మది రాజీవ భవ ఎరిగి తపమిటుగావించుట విగత మోహ కర్ముడవింకన్. అని ఆనతిచ్చి కమలజ ఎనయగ భవదీయ మానసేప్సితమేమైనను ఇత్తు వేడుమనినను వనరుహ సంభవుండు వికచవదనుండగుచున్. కనుక ఎట్లా చూసినా నాపై భక్తికి మూలనిధి వంటిది తపస్సే. ఓ పద్మభవ, అది నీ మనస్సుతో తెలుసుకుని నువ్వు ఇలాంటి తపస్సు కావించావు. కాబట్టి ఇకపై మోహకర్మలు ఎటువంటివైనా నిన్ను వీడిపోతాయి అని ఉపదేశించి పుండరీకాక్షుడు, ఓ బ్రహ్మదేవా, నీ మదిలోని ఇష్టసిద్ధికి సరిపోలేటట్లు ఏమైనా ఇస్తాను అడుగు అనగానే బ్రహ్మ విప్పారిన ముఖం కలవాడయ్యాడు. హరివచనంబులాత్మకు ప్రియంబునరింప పయోజగర్భుడు ఓ పరమపదేశ యోగి జన భావన. ఈ నిఖిలోర్వియందు నీ ఎరయని ఎట్టి అర్ధముకటైనను గల్గునే. అయిన నామదిన్ బెరసిన కోర్కి దేవ వినిపింతు దయామతి చిత్తగింపవే. విష్ణుమూర్తి ప్రవచనాలు బ్రహ్మ మనస్సుకు ప్రీతికరంగా అనిపించాయి. ఆ బ్రహ్మ విష్ణువుతో ఇలా అన్నాడు: ఓ వైకుంఠదేవా, యోగి పుంగవుల ధ్యాన స్వరూప, ఈ విశ్వం అంతటిలో నువ్వు తెలుసుకోనటువంటి వస్తువు ఒక్కటైనా ఉంటుందా? అయినా నా మనస్సులో నెలకొన్న వాంఛను విన్నవిస్తాను. ఓ దేవా, కరుణతో యోచించు. దేవా, సర్వభూతాంతర్యామివై భగవంతుడవైన నీకు నమస్కరించి మదీయ వాంఛితంబు విన్నవించదనవధరింపుము. అవ్యక్త రూపంబులై వెలుంగు భవదీయ స్థూల సూక్ష్మ రూపంబులును నానాశక్త్యుపబృంహితంబులైన బ్రహ్మాది రూపంబులును నీయంత నీవే ధరించి జగదుత్పత్తి స్థితి లయంబులన్ తంతు కీటంబునుంబోలే కావించుచు అమోఘ సంకల్పుండవై లీలా విభూతిన్ క్రీడించు మహిమంబు తెలియునట్టి పరిజ్ఞానంబు కృపసేయుము. భవదీయ శాసనంబున జగన్నిర్మాణంబు గావించునప్పుడు బ్రహ్మాభిమానంబునంజేసి అవశ్యంబును మహదహంకారంబులు నా మదిన్ పొడమున్ కావున తత్పరిహారార్థంబు వేడెదను. నన్నున్ కరుణార్ద్ర దృష్టి విలోకించి దయసేయుమని విన్నవించినన్ ఆలించి పుండరీకాక్షుండు అతనికిట్లనియే: ఓ ప్రభూ, నువ్వు సర్వప్రాణుల అంతరంగంలో సంచరించేవాడవు, భగవానుడవు. నీకు నమస్కరిస్తున్నాను. నా మనస్సులో కోరుకున్నది విన్నవిస్తాను, చిత్తగించు. వెలుపలికి వ్యక్తం కాని ఆకారాలతో తేజరిల్లే నీ అతిపెద్ద అతి చిన్న స్వరూపాలు వేర్వేరు శక్తులతో బాగా వృద్ధి పొందాయి. బ్రహ్మ మొదలైన రూపాలను నీ అంతట నువ్వే తాలుస్తున్నావు. సాలెపురుగు వలె నువ్వు ఈ భువనాల పుట్టుక, ఉనికి, ప్రళయాలను కావిస్తున్నావు. నీ మనోభావన అమోఘమైంది. ఈ రీతి విలాస సంపత్తితో విహరించే నీ మహాత్మ్యాన్ని గ్రహించుకునే తెలివిని నాకు ప్రసాదించు. నీ ఆనతికి లోబడి ఈ లోకం ఏర్పాటు చేస్తుంటాను. అలాంటప్పుడు నేను బ్రహ్మను అనే స్వాభిమానం వల్ల అహంకారాలు నా తలపుల్లో తలెత్తుతాయి. కాబట్టి వాటి విడుపును అర్థిస్తున్నాను. నా మీద దయగల చూపుతో అనుగ్రహించు అని విన్నవించుకోగా ఆ హరి విని ఇలా అన్నాడు: వారిజ భవ శాస్త్రార్థ విచారజ్ఞానమును భక్తి సమధిక సాక్షాత్కారములను నీ మూడును
ఉదారత నీ మనమునందు ధరింపనగున్. పద్మభవ, శాస్త్రాల అర్థాన్ని యోచించే తెలివి, భక్తి, సాక్షాత్కారం అనే మూడింటిని నీ మనస్సులో గొప్పవిగా దాల్చవలసి ఉంది. పరికింప మత్స్వరూప స్వభావములును మహిమావతార కర్మములు తెలియ తత్వ విజ్ఞానంబుదలకొని మత్ప్రసాదము నగల్గిడి నీకు కమలగర్భ. సృష్టి పూర్వమున చర్చింపనేనొకరుండ కలిగియుండుదు వీత కర్మినగుచు సమధిక స్థూల సూక్ష్మస్వరూపములు తత్కారణ ప్రకృతియు తగు మదంశమందు తగున్ మత్ అంశమందు లీనమైనన్ అద్వితీయుండనైయుండు నాకున్ అన్యము ఒకటి లేదు. సృష్టికాలమందు సృజ్యమానం బగు జగము మత్స్వరూపమగును వత్స. సృష్టికాలమందు సృజ్యమానం బగు జగము మత్స్వరూపమగును వత్స. చతురాస్య, ఆలోచించి చూడగా నా స్వరూపం, నా గుణం, నా ప్రభావం, నా అవతారాలు, పుణ్యకర్మలు తెలుసుకోగల యథార్థానుభవ వివేకం నీకు నాదయ వల్లనే ప్రాప్తిస్తుంది. చింతించగా ఈ లోక సృష్టికి ముందు నేను ఒంటరివాడనే, ఎలాంటి కర్మబంధాలు అంటనివాడను. అత్యంతమైన స్థూల సూక్ష్మరూపాలు, వాటికి మూలాలైన ప్రకృతి నా అంశలోనే విలీనం అయి ఉండిపోయేవి. మరొకటేదీ లేకుండా నేనొక్కడినే ఉండేవాడను. నాయన, సృష్టి సమయంలో పుట్టించిన ప్రపంచం అంతా నా స్వరూపమే అవుతుంది. సృష్టి నాశం జరిగినప్పుడు లయించేది నా స్వరూపమే. అరయగ కల్ప ప్రళయాంతరమున ఆద్యంత విరహిత క్రియతోడన్ పరిపూర్ణ నిత్య మహిమన్ పరమాత్ముడనై సరోజ భవ ఏనుందున్. ఓ పద్మభవ, విచారించి చూస్తే కల్పానికి లయానికి మధ్యకాలంలో మొదలు చివర లేని విధంగా నిండుగా ఎల్లప్పుడూ ఉండే గొప్పదనంతో పరమేశ్వరుడిగా నేను ఉంటాను. అదియుంగాక నీవు నన్నడిగిన ఈ జగన్నిర్మాణ మాయా ప్రకారం బెరిగింతు లేని అర్ధంబు శుక్తి రజత భ్రాంతియుంబోలెనేమిటి మహిమందోచి క్రమ్మరదోపకమానును అదియమదీయ మాయా విశేషంబని ఎరుంగుము. అదియునుంగాక లేని అర్ధంబు దృశ్యమానం బగుటకును కల అర్ధంబు దర్శన గోచరంబుగాకుండుటకును ద్విచంద్రాదికంబును తమహ ప్రభాసంబును దృష్టాంతంబులుగా తెలియుము. ఏ ప్రకారంబున మహాభూతంబులు భౌతికంబులైన ఘటపటాదులయందు ప్రవేశించియుండును, ఆ ప్రకారంబున నేను ఈ భౌతికంబులైన సర్వకార్యంబులందు సత్వాది రూపంబులం ప్రవేశించియుండుదు. భౌతికంబులు భూతంబులందు కారణావస్థంబొందు చందంబున భౌతికంబులు కారణావస్థం పొంది నాయందు అభివ్యక్తంబులై ఉండవు. సర్వదేశంబులయందును సర్వకాలంబులయందును ఏది బోధితంబైయుండును అట్టిదయ పరబ్రహ్మస్వరూపంబు. తత్వం బెరుంగ నిశ్చించిన మిముబోటి వారలకు నీ చెప్పిన మదీయ తత్వాత్మకంబైన అర్థం వర్ధంబని ఎరుంగు. ఈ అర్థం ఉత్కృష్టంబైనయది. ఏకాగ్ర చిత్తుండవై ఆకర్ణించి భవదీయ చిత్తంబున ధరించిన నీకు సర్గాది కర్మంబులందు మోహంబు సెందకుండెడినని భగవంతుండైన పరమేశ్వరుండు చతుర్ముఖున కానతిచ్చి నిజలోకంబుతో అంతర్ధానంబు నొందెను అని చెప్పి శుకుండు వెండియు ఇట్లనియే. అంతేకాక నువ్వు నన్ను ఈ లోక సృష్టి నిర్మాణంలోని మాయా విధానం గూర్చి అడిగావు. దాన్ని తెలియపరుస్తాను. ముత్యపు చిప్పలో వెండి ఉందన్న భ్రమను పొందుతాం. లేని పదార్థం నా ప్రభావంతో ఉన్నట్లుగా తలపిస్తుంది. తిరిగి చూస్తే లేనట్లుగా తోస్తుంది. అదే నాదైన మాయా ప్రత్యేకత అని గ్రహించుకో. అంతేగాకుండా లేని వస్తువు కంటపడటానికి, ఉన్న వస్తువు దృగ్గోచరం కాకుండటానికి చంద్రుడు ఒక్కటే అయినా ఇద్దరు చంద్రులు కనిపించడాన్ని, చీకటి వెలుగులను ఉదాహరణలుగా తెలుసుకో. పంచమహాభూతాలు భౌతిక వస్తువులైన కుండ, వస్త్రం మొదలైన వాటిలో ఏ విధంగా ప్రవేశించి ఉంటానో ఆ విధంగానే నేను ఈ భౌతికాలైన సమస్త కార్యాల్లోనూ సత్వాది రూపాలలో చొచ్చి ఉంటాను. భౌతిక వస్తువులు పంచభూతాల్లో హేతుస్థితిని పొందిన తీరుగా భౌతికాలు కారణదశను పొంది నాలో వ్యక్తరూపాన్ని పొంది స్ఫుటంగా ఉండవు.
అన్ని ప్రదేశాల్లో అన్ని వేళలా ఏది ఆకలింపుకు వస్తుందో అదే పరబ్రహ్మ స్వరూపం. ఆ తత్వం తెలుసుకోవాలని కోరుకుంటున్న మీలాంటి వాళ్లకు నేను చెప్పిన నా తత్వ స్వరూపార్థకమైన అర్థమే పరబ్రహ్మ స్వరూపమని గ్రహిస్తారు. ఈ అర్థం అన్నిటికీ మిన్న అయినది. ఏకాగ్రమైన మనస్సుతో విన్నదానిని నీ మనస్సులో నిలుపుకున్నట్లయితే సృష్టికర్మ కొనసాగించేటప్పుడు ఎలాంటి మోహము దరిచేరదు అని భగవానుడు బ్రహ్మకు బోధించాడు. తన వైకుంఠలోకంతో పాటు కనుమరుగయ్యాడు అని శుకుడు పరీక్షిత్తుతో చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. అవనీశ బ్రహ్మ ఇట్లంతర్హితుండైన పుండరీకాక్షుని బుద్ధి నిలిపి ఆనందమున పొంది అంజలి గావించి తత్పరిగ్రహమున తనదు బుద్ధిగై కొని పూర్వ ప్రకారంబునను సమస్త ప్రపంచంబును తగ సృజించి మరి ఒకనాడు ధర్మ ప్రవర్తకుడౌచును అఖిల ప్రజాపతి అయిన కమలగర్భుడు ఆత్మహితార్థమై కాక సకల భువనహిత బుద్ధి ఉన్నత స్ఫురణ మెరసి మానితంబైన యమ నియమముల రెంటిన్ ఆచరించెను సమ్ముదితాత్ముడగుచూ. అయ్యవసరంబున ఆ నలినాసననందనులైన సనందాదిమునుల కగ్రేసరుడున్ మానుగ ప్రియతముడునునగు ఆ నారదుడేగుదించెను అబ్జజు కడకున్. ఓ రాజా, ఇలా కనుమరుగైన ఆ విష్ణువును బ్రహ్మ తన మదిని నిలుపుకొన్నాడు. ఆనందానుభూతి చెందాడు. చేతులెత్తి నమస్కరించాడు. అంతా ఆ విష్ణువు దయ వల్లనే అని తనదైన బుద్ధితో గ్రహింపుకు తెచ్చుకున్నాడు. పూర్వం వలనే సమస్త లోకాల్ని ఒప్పేటట్లుగా సృష్టించాడు. మరొక దినాన ధర్మాన్ని నడిపేవాడు అవుతూ సృష్టికంతటికి ప్రజాపతి అయ్యాడు. ఆ బ్రహ్మ తన మేలుకోరి కాకుండా సర్వలోకాలకు శుభం కలగాలనే బుద్ధితో ఘనంగా ప్రకాశించాడు. పట్టలేనంత ఆనంద స్వరూపుడవుతూ యమ నియమాలు రెంటిని ఆచరించాడు. అదే సమయంలో బ్రహ్మ కొడుకులైన సనందుడు మొదలైన మునులందరిలో మొదటివాడు యోగ్యుడు అత్యంత ప్రీతిపాత్రుడు అయిన నారద మహర్షి బ్రహ్మ దగ్గరకు వచ్చాడు. సనుదెంచి తండ్రికిన్ ప్రియమునరగ శుశ్రూషణంబులు నరిచి అతడున్ తన దశ ప్రసన్నుడగుటయుగని భగవన్మాయదెలియగానుత్సుకుడై ఉత్సుకుడై వచ్చి తండ్రికి ఇష్టమైనట్లుగా సేవలు చేశాడు. తండ్రి కూడా కుమారుడి పట్ల అనుగ్రహం కలవాడయ్యాడు. అది గ్రహించి నారదుడు భగవన్మాయను తెలుసుకోవాలని ఆరాటపడ్డాడు. అవనీశ, నీవు నన్నడిగిన పగిదిని ఆతడు తండ్రి నడుగా పితామహుండు భగవంతుడు ఆశ్రిత పారిజాతము హరికృపతోడ తన కెరిగించినట్టి లోకమంగళ చతుశ్లోక రూపంబును దశలక్షణంబుల తనరు భాగవతము నారదునకున్నతి చెప్పెను. ఆతడు చారు సరస్వతీ తీరమునను హరిపదధ్యాన పారీనుడాత్మవేది ప్రకట తేజస్వియగు బాదరాయనునకు కోరి ఎరిగించెనం మహోదారుడెలమి నాకు నెరిగింతు నీకు నేను నాకు నెరిగింతు నీకు నేను. ఓ పరీక్షిన్ మహారాజా, నువ్వు నన్ను అడిగినట్లే నారదముని తన తండ్రి బ్రహ్మను అడిగాడు. అప్పుడు ఆ బ్రహ్మ భగవానుడు ఆశ్రయించిన వారి పాలిటి కల్పవృక్షం వంటివాడు అయిన శ్రీ మహావిష్ణువు దయకొద్దీ తనకు తెలియచెప్పింది జగత్తులకు మేలు కలిగించేది 4 శ్లోకాల రూపంలో ఉన్నది 10 లక్షణాలతో ఒప్పి ఉన్నది అయిన భాగవతాన్ని నారదుడికి వృద్ధిపరచి బోధించాడు. ఆ నారదుడు మనోహరమైన సరస్వతీ నది ఒడ్డున ఆ భాగవత తత్వాన్ని వ్యాసుడికి తానై మక్కువ కొద్దీ ఉపదేశించాడు. ఆ వ్యాసుడు విష్ణుపాదాలను ఏకాగ్రచిత్తంతో సేవించడంలో నేర్పరి, ఆత్మజ్ఞానం కలవాడు, తేజోవంతుడు కదా. ఆ ఔదార్యవంతుడు సంతోషంగా నాకు తెలియచెప్పాడు. నేను నీకు వినిపిస్తున్నాను. అదియునుగాక ఇప్పుడు విరాట్ పురుషుని వలన ఈ జగంబులే వడుపున బొడమెనను నీవి మొదలైన ప్రశ్నంబులు కొన్ని నన్ను అడిగితివి.
ఏనును అన్నింటికీ ఉత్తరం బగునట్లుగా ఈ మహాభాగవతంబు ఉపన్యసించెదను ఆకర్ణింపుము. మహాపురాణంబు చతుశ్లోక రూపంబును దశలక్షణంబును అయి సంకుచిత మార్గంబున ఒప్పు. అందు దశలక్షణంబులెవి అనిన సర్గంబును విసర్గంబును స్థానంబును పోషణంబును ఊతులును మన్వంతరంబులును ఈశాన చరితంబులును నిరోధంబును ముక్తియు ఆశ్రయంబును 10 తరంగులయ్యే. దశమాశ్రయ విశుద్ధ్యర్థంబు తక్కిన 9 లక్షణంబులు చెప్పంబడెను. అవి ఎట్టివనినా అంతేకాకుండా ఇప్పుడు పరాత్పరుడి వల్ల ఈ లోకాలు ఎలా ఉద్భవించాయి అనేటటువంటి కొన్ని ప్రశ్నలు అడిగావు. నేను ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా శ్రీ మహాభాగవతాన్ని వివరిస్తాను, విను. ఆ మహాపురాణం 4 శ్లోకాలతోనూ 10 లక్షణాలతోనూ సంక్షేప పద్ధతిలో ఉంది. ఆ 10 లక్షణాలు ఏవి? సర్గం, విసర్గం, స్థానం, పోషణం, ఊతులు, మన్వంతరాలు, ఈశానుచరితలు, నిరోధం, ముక్తి, ఆశ్రయం అనే 10 విధానాలు. వీటిల్లో 10వది అయిన ఆశ్రయం అనేది అన్నిటికంటే ముఖ్యమైన అంశం. నిజానికి దాని వివరణ కోసమే మిగతా 9 లక్షణాలు చెప్పబడ్డాయి. వాటి వివరాలేమిటంటే: మహదహంకార పంచతన్మాత్ర గగన పవన శిఖితోయ భూభూత పంచకేంద్రియ ప్రపంచంబు భగవంతునందునగుట సర్గమందురు దీనిని జనవరేణ్యా. ఓ రాజా, మహత్తు, అహంకారం, 5 తన్మాత్రలు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అనే పంచభూతాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, ప్రపంచం అంతా భగవంతుడిలో ఉండడాన్ని సర్గం అంటారు. సరసిజ గర్భుండు విరాట్ పురుషుని వలనం జనించి భూరితర చరాచర భూత సృష్టి చేయుట పరువడిని విసర్గమండ్రు భరతకులేశా. భరతకులనాథ, ఓ పరీక్షిన్ మహారాజా, బ్రహ్మ విరాట్ పురుషుడి నుంచి పుట్టి చర అచర భూత సృష్టిని చేయడాన్ని విసర్గం అంటారు. లోకద్రోహి నరేంద్రానీకము పరిమార్చి జగమునిరి నిల్పిన ఆ వైకుంఠనాదు విజయంబు ఆ కల్పస్థానమయ్యే అవనీనాథ. ఓ రాజా, లోకకంటకులైన నరపాలకులనందరనూ చంపి లోకాన్ని చక్కగా రక్షించిన ఆ వైకుంఠవాసుడి కల్పాంతపు విజయాన్ని స్థానం అని అంటారు. హరి సర్వేశుడనంతుడు నిరుపమ శుభమూర్తి సేయు నిజ భక్త జనోద్ధరణము పోషణమవనీవరయూతుల నంగ కర్మవాసనలరయన్. సర్వస్వామి, తుదిలేనివాడు, తులలేని భద్రస్వరూపుడు అయిన విష్ణువు తన భక్తజనులను ఆపదల నుంచి కాపాడటాన్ని పోషణం అని అంటారు. పరంపరాగత కర్మవాసనలను ఊతులు అంటారు. జలజనాభా దయాకటాక్ష ప్రసాదలబ్ధిన్ అఖిలైకలోకపాలక విభూతి మహిమ పొందిన వారి ధర్మములు విస్తరమున బలుకుట మన్వంతరములు భూపా. రాజా, ఆ పద్మనాభుని ఉపాసించి ఆయన దయాపూరితమైన కడగంటి చూపుల అనుగ్రహం వల్ల అన్ని లోకాలను పాలించగల మహా ఐశ్వర్య ప్రభావాన్ని పొందిన వాళ్ళ ధర్మాలను విస్తృతం చేసి చెప్పడాన్ని మన్వంతరాలు అంటారు. వనజోదరుణవతారక ధనము తదీయానువృత్తి తచ్చారిత్రంబును విస్తరించి పలుకంజనునవి ఈశాను కథలు సౌజన్యనిధి. మంచి స్వభావానికి నిధి వంటి ఓ రాజా, పద్మనాభుడి అవతారాలను వచించడం, అతన్ని అనుసరించి చరించే భక్తజనుల వృత్తాంతాన్ని, వాళ్ళ నడవడికను విస్తృతంగా చెప్పేవాటిని ఈశాను చరితలు అంటారు. వసుమతీనాథ సర్వస్వామి అయిన గోవిందుండు చిదానందమూర్తి సలలిత స్వోపాధి శక్తి సమేతుడై తనరారు ఆత్మీయ ధామమందు ఫణిరాజ మృదుల తల్పంబుపై సుఖలీల యోగ నిద్రారతినున్న వేళ
అఖిల జీవులు నిజ వ్యాపార శూన్యులై ఉన్నత తేజంబులురలు కొనగా జరుగునయ్యవస్థా విశేషంబులెల్లా విదితమగునట్లు వలుకుటయది నిరోధమనను ఇది అవాంతర ప్రళయం బనంగా పరగును ఇక ముక్తిగతి విను పార్థివేంద్ర ఇక ముక్తిగతి విను పార్థివేంద్ర. ఓ పరీక్షిన్ మహారాజా, ఆ గోవిందుడు సర్వానికి ప్రభువు. చిత్తు అచిత్తు ఆనందం తానుగా మేళవించిన రూపవంతుడు. లాలిత్యం కలిగిన తన కారణ శక్తులతో కలిసిపోయినవాడై తన నివాస స్థానంలో ఒప్పారుతూ ఉంటాడు. మెత్తటి ఆదిశేషుడి పాన్పు మీద సుఖంగా యోగనిద్రలో మునిగి ఉంటాడు. అప్పుడు సమస్త ప్రజలు ఏ క్రియ చేయనివారవుతారు, ఉన్నత ప్రకాశాన్ని కోల్పోతారు. అప్పుడు జరిగే ఆయా అవస్థా విశేషాలన్నీ స్పష్టపడేటట్లు పలకడాన్ని నిరోధం అంటారు. ఇది అవాంతర ప్రళయం అని ప్రసిద్ధికెక్కింది. ఓ రాజా, ఇక మోక్ష మార్గం గూర్చి ఆలకించు. జీవుండు భగవత్కృపావశంబున చేసి దేహ ధర్మంబులై ధృతిననేక జన్మానుచరిత దృశ్యములైన అజ్జరామరణంబులు ఆత్మధర్మంబులైన ఘనపుణ్య పాపనికాయ నిర్మోచన స్థితి నొప్పి పూర్వ సంచితములైన అపహత పాప్మవత్వాద్యష్ట తద్గుణవంతుడై తగ భగవచ్చరీరభూతుడై పారతంత్ర్యాత్మబుద్ధి నొప్పి దివ్యమాల్యానులేపన భవ్యగంధకలిత మంగళ దివ్య విగ్రహ విశిష్టుడగుచు హరిరూపముందుటే అనఘ ముక్తి. ఓ పుణ్యచరిత్ర, జీవుడు భగవంతుడి కరుణకు పాత్రుడై శరీర ధర్మాల్ని ధరించి ఎన్నోసార్లు జన్మలెత్తుతుంటాడు. ఆయా జన్మల అనుగతంగా గోచరించే వార్ధక్యము, చావు స్వధర్మాలైన మహాపుణ్య పాపాల సముదాయం వల్ల అతడికి తొలగిపోతాయి. ముందటి జన్మల నుంచి కూడబెట్టుకున్న అపహత పాపత్వం మొదలైన 8 వాటి గుణాలు ఉన్నవాడై శుద్ధ జీవ స్వరూపంతో భగవత్పార్షద శరీరుడై పరతంత్రమైన తన బుద్ధితో ప్రకాశిస్తాడు. దివ్య పుష్పమాలికలతో, దివ్యమైన అంగరాగాలతో, యోగ్యమైన సువాసనలతో అలంకరింపబడిన శుభమైన దివ్య శరీరం కలిగి శ్రేష్ఠుడవుతాడు. ఈ విధంగా జీవి హరిరూపు పొందడాన్ని ముక్తి అంటారు. ఇంకా పుట్టడం, ఉండటం, పోవటం అనేవి ఎందులో జరుగుతూ ప్రకాశిస్తుందో దాన్ని ఆశ్రయం అంటారు. అదే పరమాత్మ. బ్రహ్మ శబ్దం చేత చెప్పబడేది అదే. తనను తానుగా అనుభవించి తెలియచెప్పడానికి ఆ ఆత్మ ఆధ్యాత్మికం మొదలైన విభజనంతో బోధించబడింది. అదెలా అంటే, ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అని ఆత్మతత్వం 3 విధాలు. వీటిల్లో కన్ను మొదలైన గోళాల నడుమ ఉండటం ద్వారా తెలుసుకోగలిగేది ఆధ్యాత్మికం. నేత్రం మొదలైన సాధనాల సంరక్షణంతో దర్శించేవాడైన జీవుణ్ణి ఆధిదైవికుడు అంటారు. కన్ను మొదలైన ఆధారస్థానం పట్ల ఆత్మగౌరవం గల దేవతయై, సూర్యుడు మొదలైన తేజస్సు శరీరంగా గలవాడై పై 2 విభాగాలు ఎవరిలో ఉంటాయో అతడు ఆదిభౌతికుడు, అతడే విరాట్ స్వరూపుడు అవుతాడు. కాబట్టి ద్రష్ట, దృక్కు, దృశ్యంబు అనదగిన ఈ 3 ఏ ఒకటి లేకున్నా మరొకటి కానరాదు. ఈ 3 ఎవడు తెలుసుకుంటాడో అతడు సర్వలోకాలకు ఆశ్రయుడవుతాడు. పరమాత్మ కూడా అతడే. విలాసార్థం జగత్తును పుట్టించాలనే సంకల్పం ఆ మహాపురుషుడికి కలిగింది. ఆ ఆలోచనతో బ్రహ్మాండాన్ని చీల్చాడు. తనకు సుఖస్థానం కాంక్షించి మొదటగా శుచిగా ఉండే నీళ్లను పుట్టించాడు. స్వతహాగా పరిశుద్ధుడు కాబట్టి తానే సృష్టించినట్టి ఏకసముద్రంగా అనిపించేటటువంటి జలరాశిలో పవలించాడు. ఉపాదాన కారణం అయిన ద్రవ్యం, 3 కర్మలు, కళ, కాష్ట మొదలైన కారణాలచే వేరుపాటైన కాలము, జ్ఞానం మొదలైన జీవుల స్వభావము, అనుభవించే జీవుడు ఎవరి ప్రసన్నత్వం వల్ల సంచరిస్తుంటారో, ఎవరి ఉదాసీనత వల్ల చరించకుండా ఉంటారో అట్టి మహిమగల సర్వస్వామి తాను ఒకడే అయినా అనేకంగా భావింపబడుతూ యోగశయ్య మీద మేల్కాంచి ఉంటాడు.
ఆ పైన అతడు తన సంకల్పంతో బంగారుమయమైన తన శరీరాన్ని అధిదైవతం, ఆధ్యాత్మికం, అధిభూతం అనే సంజ్ఞలతో 3 విధాలుగా పుట్టించాడు. కర్మలు నిమిత్తం, శుభం, అశుభం అని 3 రకాలు. జలరాశిని నారం అంటారు. ఆ నీరు స్థానంగా కలవాడు నారాయణుడు. అట్టి విరాడ్ విగ్రహాంతరాకాశంబు వలనను ఓజస్సహో బలములయ్యే ప్రాణంబు సూక్ష్మరూపక్రియాశక్తి చే జనించి ముఖ్యాసువనగవరగే వెలువడి చను జీవి వెనుకొని ప్రాణముల్ సనుచుండు నిజనాథుననుసరించి భటుల చందంబున పాటిల్లు క్షుత్తును భూరి తృష్ణయు మరి ముఖము వలన దాలు జిహ్వాదికంబులుద్భవమునుందే అందును దయించె నానా విధైక రసములు ఎనయనవి ఎల్ల జిహ్వచే నెరుగబడును మునసి పలుకనపేక్షించు ముఖము వలన. అలాంటి విరాట్ పురుషుడి హృదయాకాశం నుంచి ఓజస్సు, సహస్సు, బలం అనే ధర్మాలు పుట్టాయి. సూక్ష్మమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. అదే ముఖ్య ప్రాణంగా ఒప్పింది. తమ స్వామిని అనుసరించే సేవకుల విధంగా జీవుని వెన్నంటి ఆ ప్రాణాలు బయటకు పోతుంటాయి. ఆకలి మంటలు, ఓర్చుకోలేని దాహం కలుగుతుంటాయి. నోటి నుంచి దవడలు, నాలుక మొదలైనవి పుట్టాయి. వీటి నుంచే ఒకే విధమైన నానా రకాల రుచులు జనించాయి. సరిపోలిక గలవన్నీ నాలుకతో తెలుసుకోబడతాయి. ముఖం నుంచి శోభిల్లి పలుకు తన రూపాన్ని కోరుకుంటుంది. మాట్లాడాలనే సంకల్పం కలుగుతుంది. ఇంకా ఆ విరాట్ పురుషుడి ముఖం నుంచి వాక్కు అనే ఇంద్రియం పుట్టింది. దీనికి దేవత అగ్ని. ఈ రెండింటి కూడిక వల్లే సంభాషణం వెలువడింది. ఆ అగ్నికి నీటిమయం అయిన జగత్తే అడ్డంకి కావడం వల్ల ఆ నీరే దానికి ప్రతిరోధకం అయింది. విసురుగా కదలే స్వభావం గల మహావాయువు వల్ల ముక్కు పుట్టింది. దీని దేవత వాయువు. ఈ ఇంద్రియం వాసన పట్టే శక్తి కలది. చూడలేని ఆత్మను తనయందు దర్శించాలనే కోరిక వల్ల తేజస్సు నుంచి కళ్ళు 2 పుట్టాయి. వీటి దేవత సూర్యుడు. ఇవి రూపాన్ని గ్రహింపచేస్తాయి. మునుల వల్ల మేల్కొల్పబడిన వాడై భగవంతుడు చెవి అనే ఇంద్రియానికి కారకుడయ్యాడు. దీని దేవత దిక్కులు. ఇది ధ్వనిని పుట్టింపగలుగుతుంది. పుట్టుకలను కల్పించే పురుషుడి వల్ల త్వక్ ఇంద్రియానికి ఆధారమైన చర్మం ఏర్పడింది. ఆ తోలు మెత్తదనాన్ని, గట్టితనాన్ని, తేలికను, బరువులను, వెచ్చదనాన్ని, చల్లదనాన్ని కలిగింపచేస్తుంది. ఆ తోలు నుంచే రోమాలు పుడతాయి. వీటి మూలదేవతలు చెట్లు. వాయువు నుంచి చేతులు పుట్టాయి. ఆ వాయువు చర్మాన్ని పొందిన స్పర్శగుణం కలవాడు. లోపల వెలుపల చుట్టుముట్టి ఉండేవాడు. ఇతడి నుంచి పుట్టిన చేతులు పుష్టి కలవి. వీటి దేవత ఇంద్రుడు. ఇవి తీసుకోగల, పట్టుకోగల సామర్థ్యం కలవి. వివిధమైన పనులు చేయగలవి. యథేచ్ఛగా అంశానుగుణంగా నడక సాగించగల సమర్థత గల ఈశ్వరుడి శరీరం నుంచి పాదాలు పుట్టాయి. వీటి దేవత విష్ణువు. సంతానం యొక్క సంతసమనే సుధను కోరుకునే భగవంతుడి వల్ల పురుషాంగం, ఉపస్థ పుట్టాయి. స్త్రీ పురుషుల కలయిక మొదలైన కామ సంబంధ సుఖాలు వీటి కార్యాలు. వీటి దేవత ప్రజాపతి. పాయువు అనే గుదానికి దేవత సూర్యుడు. ఈ అవయవం తినే అన్నం మొదలైన వాటిల్లోని నిస్సార భాగాలను తోసివేసే ఉపకరణంగా ఉంటుంది. ఉభయ మలాలను విసర్జింపచేయడం దీని కృత్యం. ఒక శరీరం నుంచి మరో శరీరాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు తొలి శరీరాన్ని వదిలిపెట్టడానికి ఉపకరించేందుకు బొడ్డు అనే ద్వారం పుట్టింది. ప్రాణ అపాన వాయువులను బంధించడానికి స్థానమైంది ఆ బొడ్డే. ఆ బంధం తొలగింపే మరణం. పై శరీరాన్ని, కింది శరీరాన్ని వేరుపాటు చేసే స్థానము ఈ బొడ్డే. అన్నపానాదులను ధరించడం కోసం పేగులు, పొట్ట, నాడీమండలం నిర్మితమయ్యాయి. వాటి దేవతలు నదులు, సముద్రాలు. వాటి వల్ల తుష్టి, పుష్టి అనేవి కలుగుతాయి. వీటి ఉదర భరణ పరిణామాల వల్ల రుచి పరిణామాలు కలుగుతాయి.
తనదైన మాయను గూర్చి భావించేటప్పుడు హృదయం పుట్టింది. ఇది కామానికి సంకల్పానికి నిలవైనది. దీన్నుంచి మనస్సు, చంద్రుడు, కాముడు, సంకల్పం పుట్టాయి. ఆ మీదట లోకాన్ని పుట్టించే విరాట్ పురుషుడి తనువు నుంచి 7 ధాతువులు, భూమి, నీరు, తేజస్సుల రూపాలైన 7 ప్రాణాలు, మిన్ను, నీరు, గాలి నుంచి పుట్టిన గుణస్వరూపం కల ఇంద్రియాలు, అహం నుంచి పుట్టిన స్వభావాలు, సమస్త వికార భావాల స్వరూపకమైన మనస్సు, వివేక స్వరూపిణి అయిన మతి పుట్టాయి. ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడి స్థూల శరీరం. ఇంకా వరుసన్ పృథివ్యాద్యష్టావరణావృతమై సమగ్ర వైభవముల పంకరుహ భవాండాతీత స్ఫురణం చెలువందును అతి విభూతిదలిర్పన్. ఈ స్థూల శరీరం వరుసబెట్టి భూమి, నీరు మొదలుగా 8 ఆవరణలచే చుట్టుకొనబడి ఉంటుంది. సంపూర్ణమైన వైభవంతో బ్రహ్మాండాన్ని మించి వెలుగొందుతుంటుంది. పొలుపగు సకల విలక్షణములు గల ఆద్యంత శూన్యమును నిత్యమునై లలి సూక్ష్మమై మనోవాక్కులకు తలపోయగాన్ అగోచరమగుచున్. ఆ విరాట్ పురుషుడి ఈశ్వర రూపం అన్నిటికన్నా విలక్షణంగా ఒప్పారుతూ ఆ రూపానికి తుది మొదలు ఉండదు, ఎల్లప్పటికీ నిలిచిపోతుంది. ఆలోచించి చూస్తే అది సూక్ష్మరూపి కావడం వల్ల మనస్సుకు గాని మాటకు గాని గోచరం కాదు. అలఘు తేజోమయం వైన రూపం విదిక్షితినాథనా చేత చెప్పబడియే మానిత స్థూల సూక్ష్మస్వరూపంబుల వలన నొప్పెడు భగవత్ స్వరూపము అమ్మహాత్మకుని మాయాబలంబున చేసి దివ్యమునీంద్రులు తెలియలేరు. వసుధేశ వాచ్యమై వాచకంబై నామరూపముల్ క్రియలును రూఢిదాల్చియుండును అటీశ్వరుండు నారాయణుండు అఖిల ధృత జగన్నియంతయైన చిన్మయాత్మకుండు సృజించుని ప్రజాపతుల ఋషుల పితృవితతుల నిలమీ. ఓ రాజా, మహా తేజోవంతమైన భగవత్ స్వరూపాన్ని నేను ఇప్పటిదాకా మీతో చెప్పాను. అది స్థూల సూక్ష్మ రూపాల్లో ఉంది. అది ఆ మహాపురుషుడి మాయాశక్తిచే ఏర్పడింది. దివ్యులు, మహర్షులు కూడా ఈ మాయా ప్రభావాన్ని తెలుసుకోజాలరు. ఓ రాజా, ఆ ఈశ్వరుడు చెప్పదగింది, చెప్పేది అయిన నామరూప క్రియలను దృఢ నిశ్చయముతో ధరించి ఉంటాడు. అలాంటి ఈశ్వరుడు నారాయణుడు సమస్తమును ధరించి జగత్తును శాసించేవాడు, జ్ఞానమయాత్ముడు. ఈ ప్రజాపతుల్ని, ఋషుల్ని, పితృదేవతల్ని ప్రీతితో సృష్టిస్తూ ఉంటాడు. సురసిద్ధ సాధ్య కిన్నర నరచారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ భూత భేతాళ కింపురుష కూష్మాండ గుహ్యకడాకినీ యక్షయాతుధాన విద్యాధరాప్సరో విషధరగ్రహ మాతృగణ వృక హరిఘృష్టి ఖగమృగాళి భల్లూక రోహిత పశువృక్షయోనుల వివిధ కర్మంబులు వెలయబుట్టి జలనభోభూతలంబుల సంచరించు జంతు చయముల సత్వరజస్తమో గుణముల తిరియక్సురాసుర నరధరాది భావముల భిన్నుల గుదురు పౌరవేంద్ర. రాజేంద్ర, తాము ఆచరించిన కర్మ విధానాలను బట్టి సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, గరుడులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచులు, భూతాలు, భేతాళులు, కింపురుషులు, కూష్మాండులు, గుహ్యకులు, డాకినులు, యక్షులు, యాతుధానులు, విద్యాధరులు, అచ్చరలు, పాములు, గ్రహాలు, మాతృగణాలు, తోడేళ్ళు, సింహాలు, పందులు, పక్షులు, ఎలుగుబంట్లు, ఎర్రచేపలు, పశువులు, చెట్లు మొదలైనవి జన్మస్థానాలవుతాయి. ఇవి నీటిలో, ఆకాశంలో, భూమి మీద తిరుగాడే జీవాలు. ఇవి సత్వరజస్తమో గుణాల చేత పశుపక్ష్యాదులు, దేవతలు, రక్కసులు, నదులు, గుట్టలు మొదలైనవి వాటి వాటి స్వభావాల చేత వేరవుతుంటాయి. ఇరవొందన్ దృహిణాత్మకుండై రమాధీశుండు
విశ్వంబు సుస్థిరతం చేసి హరిస్వరూపుడై రక్షించున్ సమస్త ప్రజోత్కర సంహారము సేయునప్పుడు హరాంతర్యామి అయి ఇంతయున్ హరించున్ పవనుండు మేఘముల మాయంజేయు చందంబునన్. లక్ష్మీపతి బ్రహ్మరూపుడై నేర్పుగా జగత్ సృష్టిని నియమించాడు. విష్ణురూపుడై కాపాడాడు. శివుడి లోపల సంచరించేవాడై సర్వజీవజాలాన్ని లయింపచేసేప్పుడు మబ్బులను గాలి అదృశ్యం చేసినట్లు సమస్త విశ్వాన్ని ఇతడు హరించివేస్తాడు. ఈ పగిదిని విశ్వము సంస్థాపించును మనుచు నడచు ధర్మాత్మకుడై దీపిత తిరియజ్ఞరసుర రూపంబులు తానదాల్చి రూఢిదలిర్పన్. ఈ తీరుగా ధర్మరూపుడై ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు, రక్షించాడు, అణచివేశాడు. పశుపక్ష్యాదులు, నరులు, సురలు మొదలైన రూపాలన్నిటినీ తానే ధరించాడు. హరి అందునాకాశమాకాశమున వాయువనిలంబు వలన హుతాశనుండు హవ్యవాహనునందునంబువులు ఉదకంబు వలన వసుంధరగలిగే ధాత్రి వలన బహుప్రజావలి ఉద్భవం వయ్యెను. ఇంతకు మూలమయ్యసగునట్టి నారాయణుడు చిదానంద స్వరూపకుండు అవ్యయుండు అజుడు అనంతుండు ఆఢ్యుడు ఆది మధ్యాంత శూన్యుండు అనాది నిధనుడు అతని వలనను సంభూతమైన ఎట్టి సృష్టి హేతు ప్రకారమీక్షించి తెలియజాలరు ఎంతటి మునులైన జనవరేణ్యా. విష్ణుమూర్తి నుంచి ఆకాశం, ఆ నింగి నుంచి వాయువు, ఆ గాలి నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, ఆ జలాల నుంచి నేల, ఆ భూమి నుంచి అనేక రకాల ప్రాణులు పుట్టాయి. ఈ అన్నిటికీ మూలాధారమై ఒప్పేవాడు నారాయణుడు. అతడు చిదానందరూపుడు, అవ్యయుడు, జన్మరహితుడు, అంతం లేనివాడు, సంపన్నుడు, మొదలు నడుమ చివరలు లేనివాడు, ఆద్యంతాలు కానరానివాడు. ఓ రాజా, ద్రష్టలైన ఎంతటి మునులైనా కూడా ఇలాంటి దైవం నిర్మించిన ఈ సృష్టికి హేతువును, ఈ సృష్టి సరణిని గ్రహించుకోలేకపోతున్నారు. ధరణీశోత్తమ భూత సృష్టినిటు సంస్థాపించి రక్షించు ఆ హరి కర్తృత్వమునొల్లక ఆత్మగత మాయారోపితం చేసి తానిరవద్యుండు నిరంజనుండు పరుడున్ నిష్కించనుండు ఆఢ్యుడున్ నిరపేక్షుండును నిష్కళంకుడగుచున్ నిత్యత్వమున్ పొందెడిన్. ఓ రాజోత్తమ, ఈ ప్రాణి సృష్టిని ఈ విధంగా సిద్ధం చేసి కాపాడిన ఆ ఆది విష్ణువు దీనికంతటికీ తానే కర్త అనడాన్ని ఇష్టపడడు. అదంతా తనలోని మాయకే ఆరోపితమై ఉంది. అందువల్ల తాను నిరవధ్యుడు, నిరంజనుడు, పరుడు, నిష్కించనుడు, ఆఢ్యుడు, నిరపేక్షుడు, నిష్కలంకుడు అయినవాడై నిత్యతను పొందుతున్నాడు. బ్రహ్మ సంబంధియగు ఈ కల్ప ప్రకారంబు అవాంతర కల్పంబుతోడ సంకుచిత ప్రకారంబున ఎరింగించితిని. ఇట్టి బ్రహ్మకల్పంబున నొప్పు ప్రాకృత వైకృత కల్ప ప్రకారంబులును తత్పరిమాణంబులును కాలకల్ప లక్షణంబులును అవాంతర కల్ప మన్వంతరాది భేద విభాగ స్వరూపంబును అతి విస్తారంబుగా ఎరింగింతు వినుము. అదియునున్ పద్మకల్పంబనదగునని భగవంతుండైన శుకుండు పరీక్షిత్తునకున్ చెప్పెనని సూతుండు మహర్షులకు నిరింగించిన విని శౌనకుండు సూతుంగనుగొని ఇట్లనియే సూత కరుణోపేత జననుత గుణ సంఘాత ఘన పుణ్య సమేత విగత కలుషవ్రాత. బ్రహ్మకల్ప విధానాన్ని మధ్యలో వచ్చే కల్పాలతో సహా సంగ్రహంగా చెప్పాను. ఇలాంటి బ్రహ్మకల్పంలో కలిగే ప్రకృతి వికృతి సంబంధిత సృష్టి విశేషాలు, వాటి కులమానాలు, కాలం లక్షణం, కల్పం లక్షణం, కల్ప విభాగం, కల్పాల మధ్యలో సంభవించే ప్రళయాలు, మన్వంతరాలు, వాటి రకాలు, విభజనలు, వీటిని గూర్చిన తీరును విశదంగా తెలియపరుస్తాను విను.
ఇలాంటి దాన్ని కూడా పద్మకల్పం అనవచ్చని భగవత్ స్వరూపుడైన శుకుడు పరీక్షిత్తుకు చెప్పినట్లు సూతుడు ఆ మహామునులకు తెలుపగా విన్న శౌనకుడు సూతుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు: సూత, దయానిధి, జనులు పొగిడే గుణ ఔన్నత్యం కలవాడా, ఘన పుణ్యయుక్త, పాపరహిత, పరమ భాగవతోత్తముండైన విదురుండు బంధుమిత్ర జాతంబుల విడిచి సకల భువన పావనంబులను కీర్తనీయంబులను అయిన తీర్థంబులను అగణ్యంబులైన పుణ్యక్షేత్రంబులను దర్శించి క్రమ్మర వచ్చి కౌశారవియగు మైత్రేయుంగని అతని వలన అధ్యాత్మ బోధంబు వడసెను అని వినంబడును. అది అంతయు ఎరింగింపుమనిన అతండు ఇట్లనియే: వినుడిప్పుడు మీరు నన్నడిగిన తెర్రగున్న శుకుమునీంద్రగేయున్ పరీక్షిజ్జనపతి అడిగినను అతడాతనికెరిగించిన విధంబు తగనెరిగింతున్. సావధానులై వినుండని రామ గుణాభిరామ దినరాజకులాంబుధి సోమ తోయదశ్యామ దశానన ప్రబల సైన్య విరామ సురారి గోత్ర సుత్రామ సుబాహు బాహుబలదర్పతమః పటు తీవ్రధామ నిష్కామ కుభ్రుల్లలామ కరకంఠ సతీనుతనామ రాఘవా. భాగవతుల్లో శ్రేష్ఠుడైన విదురుడు బంధుబలగాన్ని, స్నేహితులను కాదనుకున్నాడు. సమస్త లోకాల్ని పవిత్రీకరించేవి, కొనియాడదగినవి అయిన పుణ్యతీర్థాలను, లెక్క పెట్టలేనన్ని పుణ్యక్షేత్రాల్ని దర్శించాడు. సేవించి వెనక్కి వచ్చి కుషారవుని తనయుడైన మైత్రేయ మహర్షిని దర్శించాడు. ఆ ముని వల్లనే ఆధ్యాత్మిక విద్యను పొందాడని విన్నాం. అదంతా మాకు తెలియచెప్పు అనగానే సూతుడిలా అందుకున్నాడు: వినండి, ఇప్పుడు మీరు నన్నడిగిన తీరుననే శుకయోగిని పరీక్షిత్తు మహారాజు కూడా అడిగాడు. ఆ శుకుడు పరీక్షిత్తుకి తెలిపిన విధానాన్ని అనుసరించి మీకు తెలుపుతాను. శ్రద్ధ పెట్టి వినండి అని పలికి, శ్రీరామచంద్ర ప్రభు, నువ్వు గుణసౌందర్యం కలవాడవు, సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడి వంటి వాడవు, మబ్బు వలె చామన ఛాయ గలవాడవు, రావణుని బలిష్టమైన సైనిక బలాన్ని అణచినవాడవు, నువ్వు రాక్షసులనే కొండలకు అపర ఇంద్రుడివి, సుబాహుడనే రక్కసుడి భుజబల గర్వమనే అంధకారాన్ని పారద్రోలిన సూర్యుడివి, ఏ కోరికలు లేనివాడవు, రాజశ్రేష్ఠుడవు, పార్వతీదేవి స్తుతికి పాత్రుడైన వాడవు, రఘువంశ దీపకుడవు. అమరేంద్ర సుత విదారణ కమలాప్త తనూజ రాజ్యకారణ భవసంతమస దినేశ్వర రాజోత్తమ దైవత సార్వభౌమ దశరథ రామ. దశరథ పుత్రుడవైన ఓ రామా, నువ్వు ఇంద్రుడి కొడుకైన వాలిని చెండాడిన వాడవు, సూర్యుడి కొడుకు సుగ్రీవుడి రాజ్యాధిపత్యానికి కారకుడవు, సంసారమనే చీకటికి సూర్యుడివి, రాజులలో వరేణ్యుడవు, దేవతలకు చక్రవర్తివి. నిరుపమ గుణజాల నిర్మలానందలోల దురిత ఘన సమీరా దుష్ట దైత్య ప్రహారా శరధి మద విశోష చారు సద్భక్త పోష సరసిజదల నేత్ర సజ్జన స్తోత్ర పాత్ర. ఓ రామా, నువ్వు సాటిలేని గుణవంతుడవు, శుద్ధమైన ఆనందంలో మునిగి తేలుతుండేవాడవు, పాపాలనే మబ్బుల పాలిట పెద్ద హోరుగాలి వంటి వాడవు, నీచ రాక్షసుల్ని ప్రహరించిన వాడవు, సముద్రుని గర్వాన్ని ఇగిరింపచేసిన వాడవు, సద్భక్తులకు అండ చూపేవాడవు, పద్మాల వలె విప్పారిన నేత్రాలు కలవాడవు, సజ్జనుల కీర్తనలను అందుకోతగ్గవాడవు. ఇది శ్రీమన్నారాయణుని దయవల్ల అబ్బిన కవిత్వంచే అబ్బురపరచినవాడు, కేసన మంత్రి కుమారుడు, సహజమైన పాండిత్యం కలవాడు అయిన పోతనామాత్యుడు కూర్చిన శ్రీ మహాభాగవత పురాణంలో పరీక్షిత్తుతో శుకముని సంభాషణలు, భాగవత పురాణ మాహాత్మ్యం, ఖట్వాంగుడు ముక్తి పొందిన విధం, ధారణాయోగానికి చెందిన ఆ మహావిష్ణువు పవిత్రములైన పాదాలు మొదలైన అవయవాల్లో అన్ని లోకాలు ఉన్న తీరు, సజ్జనుల ప్రవృత్తి, ముక్తి కన్నా ఇతరంగా కోరుకున్న వాటన్నిటినీ సిద్ధింపచేసే దేవతలను సేవించే సరణి, ముక్తి ప్రదాత ఒక్క శ్రీ విష్ణువే అని చెప్పడం, విష్ణు సేవనం లేని మానవులకు నీచత్వం ఆపాదించడం, రాజు ప్రశ్నించడం,
శుకముని శ్రీహరిని స్తుతించడం, వాసుదేవుడి దయ వల్ల బ్రహ్మాధిపత్యం సంపాదించడం, శ్రీ విష్ణువు వల్ల బ్రహ్మరుద్రాది లోక ప్రపంచం ఉద్భవించడం, శ్రీమన్నారాయణ దివ్యలీలలు గల జన్మల పరంపర, అవతార వైభవ విశేషాల్ని సూచించడం, భాగవత వైభవం, పరీక్షిత్తు శుకయోగిని ప్రశ్నించిన ప్రపంచాది ప్రశ్నలు, వాటిల్లో శ్రీహరి కర్తృత్వ ప్రాధాన్యాంశాన్ని చెప్పడం, భగవత్సేవ ఔన్నత్యం, బ్రహ్మ చేసిన తపస్సుకు ఆ నారాయణుడు ప్రసన్నుడై వైకుంఠ పదంతో సహా సాక్షాత్కరించడం, బ్రహ్మ అతన్ని పొగడి దైవానుగ్రహంతో అతడి ప్రభావాన్ని వినడం, ఆ విష్ణువు ఉపదేశం ప్రకారం బ్రహ్మ నారదుడికి భాగవత పురాణంలో ప్రధానమైన 10 లక్షణాలు వివరంగా చెప్పడం, నారాయణుని గొప్పతనం, జీవాది తత్వ సృజన, శ్రీహరి నిత్య విభూతి మొదలైన వాటిని వర్ణించడం, కల్పాదుల తీరుల సూచనలు, విదుర మైత్రేయ సంవాదం వినిపించమని సూతుణ్ణి శౌనకుడు అడగడం అనే వృత్తాంతాలు కల ద్వితీయ స్కంధం సమాప్తం. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.